హాయ్, నేను డాక్టర్ తిరుపతి కేసిరెడ్డి, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపిస్ట్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ కిమ్స్ హాస్పిటల్ సీతమ్మధార. మనం రొటీన్గా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అనే టెస్ట్ల గురించి వింటుంటాం. ఎండోస్కోపీ అనేది జనరల్గా ఎవరికైతే మింగడంలో ఇబ్బంది ఉంటుందో వీళ్ళు చేయించుకోవాలి. 2 బ్లడ్ వామిటింగ్స్ అవుతాయి లేదా మోషన్లో బ్లాక్గా అవుతుందో వీళ్ళు చేయించుకోవాలి. 3 రిఫ్లెక్స్ సిమ్టమ్స్, especially chronic reflex symptoms that includes heartburn, regurgitation of the food or belchings. ఇవి క్రానిక్గా ఉన్నప్పుడు చేయించుకోవాలి. 4 క్రానిక్ అబ్డామినల్ పెయిన్ ఆర్ రికరెంట్ అబ్డామినల్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయించుకోవాలి. 5 ఎవరికైతే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ కానీ, ఎనోరెక్సియా, ఇండైజెషన్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయో వీళ్ళందరూ కూడా ఎండోస్కోపీ అనేది చేయించుకోవాలి. కొలనోస్కోపీ ఎప్పుడు చేయించుకోవాలంటే ఎవరికైనా క్రానిక్ డయేరియా కానీ లేదు బ్లడీ డయేరియా కానీ ఉంటే చేయించుకోవాలి. 2 ఎనీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్, ఎస్పెషల్లీ కోలన్ క్యాన్సర్ ఉంటే చేయించుకోవాలి. 3 ఏజ్ మోర్ దెన్ 50 ఇయర్స్ ఉన్నప్పుడు జనరల్లీ కొలనోస్కోపీ చేయించుకుంటే మంచిది. 4 ఎనీ పర్సనల్ హిస్టరీ ఆఫ్ కోలన్ క్యాన్సర్ ఆర్ కోలన్ పాలిప్స్ ఉంటే చేయించుకోవాలి. థ్యాంక్ యూ.